సో మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మౌలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మీడియా విలేకరులు, హైదరాబాద్లో వర్షం ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. దాన్ని దాటి మీరు మా కోసం వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉసిరి అనే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నవీన్ డి గోపాల్ గారు. ఆయన నా కజినే. ఆయన ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చాడు. మాది అప్పుడప్పుడు మాట్లాడుకునే ఒక రిలేషన్షిప్. ఒక 12 years ముందు నా దగ్గరికి వచ్చి మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం రా అన్నాడు. సరే పద చేద్దాము, ఒక 10,000 బడ్జెట్ అవుతుంది అన్నాడు. సరే వెళ్ళి చేసాము. 2 days తర్వాత వచ్చాడు నా దగ్గరికి. నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, సినిమా చేద్దాం రా అన్నాడు. సినిమా అంటే సరే చేద్దాం పద అనేసి స్టార్ట్ అయింది జరిగింది. ఉసిరే అనేది ఒక రియల్ ఇన్సిడెంట్. ఒక ఇప్పుడు ప్రతి ఒక్క ప్రెసెంట్ ఇప్పుడు సమాజంలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసి ఇంకా సినిమా పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసింది ఉసిరే అనే సినిమా. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అది మీరు సినిమా చూసినాక అర్థమవుతుంది ఎందుకంటే ప్రయారిటీ అనేది. చూస్ చేసుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు కూర్చొని చాలా ఆప్షన్స్ అనుకున్నాను. ఈవెన్ రామకృష్ణ గారిని అనుకున్నాము, రేవా గారిని అనుకున్నాము, చాలా మంది అనుకున్నాము. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అనుసూయ అనే ఒక క్యారెక్టర్ రాశి గారు చేస్తే బాగుంటుందని నా మైండ్లో అనిపించింది. అదే విధంగా నేను వెళ్ళాను మేడం దగ్గరికి. మేడం స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు. మేడం వెంటనే ఒప్పుకునే దానికి చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీకు మేడం చేసిన దానివల్ల అనుసూయ అనే క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ గా మారింది. అది నేను సినిమాలో చూపించాను. ఇంకా ఉసిరే సినిమా కోసం మాకు సపోర్ట్ చేసిన చాలా మంది సెలబ్రిటీస్, లోకేష్ కనకరాజ్ సార్ కానీ, శృతి మేడం కానీ, అదేవిధంగా విజయ్ సేతుపతి సార్ కానీ, వీళ్ళంతా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసం. సినిమా కంటెంట్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఒక మంచి క్వాలిటీ సినిమా తీయాలని చెప్పి తీసాము. ఇక ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాకు మీ సపోర్ట్ చాలా కావాలి. మీరు అనుకుంటే చాలా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఈ కంటెంట్ని. ఈ కొత్త టీంని మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చేయడానికి ఒక బడ్జెట్ అనుకున్నాము. అది 3 బడ్జెట్ అయింది. ఆ 3 బడ్జెట్ నాకు ఇవ్వడానికి నాకు సహకరించిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ మా అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఉసిరే August 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఒక మంచి సినిమా ఇచ్చామని నాకు ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్, ధన్యవాదాలు.